హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా వేరే వాళ్ళు కూడా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే, మీ పార్ట్నర్ నిన్న లేట్ నైట్లో మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు, మీ గురించి ఆలోచించారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. మనకి 9 of Cups స్టార్టింగ్ కార్డ్, ద లవర్స్, 7 of Pentacles, ద హెర్మిట్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద హై ప్రిస్టెస్, ఏస్ ఆఫ్ స్వేర్డ్స్, ఏస్ ఆఫ్ కప్స్, ద డెవిలిష్ బిహేవియర్. మీ పార్ట్నర్ పాస్ట్లో అయితే డెవిలిష్ బిహేవియర్ అనమాట తంది. 4 of Wands, నైట్ ఆఫ్ పెంటికల్స్, క్యూన్ ఆఫ్ Wands, పేజ్ ఆఫ్ కప్స్, 8 of Cups, Queen of Swords, bottom of the deck, the Empress, King of Cups, the Emperor, 4 of Cups. మనకి ఎక్కువగా కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇక్కడ ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ నిన్న లేట్ నైట్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారనమాట మీ విషయంలోని. ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ 9 of Cups వచ్చింది. అంటే తను ప్రజెంట్ లైఫ్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఎమోషనల్గా తను ఏవైతే కొన్ని విస్ఫుల్మెంట్స్ ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకోలేని సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారనమాట. దానివల్ల తన పాస్ట్లో ఏదైతే ఉందో ద లవర్స్ చూసారు కదా. అంటే మీకు సంబంధించింది మీ ఇద్దరి మధ్యన ఇక్కడ పాస్ట్లో ఏవైతే జరిగాయో వాటి గురించి ఎక్కువగా మీ పర్సన్ అయితే నిన్న నైట్ లేట్ నైట్ టైంలో ఎక్కువగా ఎమోషనల్ అయ్యారనమాట అవి తలుచుకుంటూ కూడా. ఏస్ ఆఫ్ స్వేర్స్ అంటే మీ గురించి ఈ వ్యక్తి తను ప్రజెంట్ ఎక్కడ ఉన్నా కూడా తనైతే మీ గురించి మాత్రం ఆలోచించారు, ఫీల్ అయ్యారు కూడా ఎమోషనల్గా. నిన్న నైట్ అంతా కూడా మీ గురించి ఈ వ్యక్తి స్పై చేశారనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా కప్స్ ఎనర్జీ వచ్చింది. 9 of Cups అంటే ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వేర్స్ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మనకి 7 of Pentacles వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు. ఫోర్ ఆఫ్ Wands మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను ఏ రాశులు అయితే చెప్పానో అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెసినేట్ అవుతుంది అనమాట. మీ పర్సన్ అయితే పాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏదైతే రిలేషన్ ఉందో దాని గురించి అయితే నిన్న నైట్ చాలా ఎక్కువగానే థింక్ చేశారనమాట. ఎక్కువగానే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ మీతో ఉన్న టైంలో ఈ వ్యక్తి అన్నీ కూడా తను ఎమోషనల్గా ఏవైతే తను ఫీల్ అయ్యారో, ఏవైతే విస్ఫుల్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా
మీ లవ్లో అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారనమాట పాస్ట్లోని. అంటే మీ దగ్గర దొరికిన ఆ ప్రేమ ఏదైతే ఉందో అది మీ పార్ట్నర్కి ఎవరి దగ్గర కూడా దొరకలేదనమాట. ఇక్కడ మీ పర్సన్ది ద డెవిలిస్ బిహేవియర్ అనమాట పాస్ట్లోని. అంటే అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ, అంటే ఇక్కడ తన అవసరాలు తీర్చడం కోసం మేబీ ఇక్కడ మిమ్మల్ని యూజ్ చేసుకున్న తర్వాత మీతో తన అవసరం అనేది తీరిపోయిన తర్వాత వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం, వేరే వాళ్ళపై అట్రాక్షన్ అనేది ఫీల్ అవ్వడం. ఇక్కడ మనీ పరంగా కూడా ఎవరైతే ఎక్కువగా తనకి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని ఫాలో అవ్వడం, వాళ్ళపై అట్రాక్షన్గా ఫీల్ అవ్వడం. అంటే ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే తన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలిగితే చాలు అని అనుకునే వ్యక్తి అనమాట. బట్ ఇక్కడ ఎమోషనల్గా తనైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే మీతోటే అన్న విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా, అంటే మీ లవ్ అనేది చాలా జెన్యూన్. ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్లో ద ఎంప్రెస్ వచ్చింది కదా. అంటే మీరు చూడడానికి ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా ద ఎంప్రెస్ లాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అంటే మీ లవ్లో చాలా జెన్యూన్ ఉన్నా, చాలా కేరింగ్ ఉన్నా, మీరు చూపించిన ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది 100కి 100 ప్యూర్ అయినప్పటికీ కూడా మీ పార్ట్నర్ ఏంటంటే అదంతా కూడా వద్దు అని చెప్పి అనుకుని, అంటే మీతోనే తను ఎమోషనల్గా అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా తను కావాలి అని చెప్పి ఇక్కడ పాస్ట్లో ద డెవిలిస్ బిహేవియర్తో వేరే వారి లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి వెళ్ళారనమాట. ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అట్రాక్షన్ తోటైనా కూడా అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే డెవిలిస్ బిహేవియర్ అంటే నెగిటివ్ ఎనర్జీ. చూసారు కదా ఇక్కడ 8 ఆఫ్ కప్స్. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోకుండా తన లైఫ్ అనేది తను చూసుకున్నారు. ఫాస్ట్లో మనకి 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ మీరుండగా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ ఈ విధంగా అయితే మీ పర్సన్ అయితే చేశారు. పాస్ట్లోని చాలా ఎమోషనల్గా మిమ్మల్ని అయితే బాధ పెట్టారనమాట. ఎందుకంటే మనకి కప్స్ ఎనర్జీ ఎక్కువగా వచ్చింది. ఇక్కడ మీతోటే తన లవ్ అనేది విస్ఫుల్మెంట్ ఉంటుంది, ఫుల్ఫిల్ అవుతుంది అన్న విషయం ఈ వ్యక్తికి తెలిసినా కూడా మీ లవ్ని పక్కన పెట్టి, అంటే మీలో జెన్యూన్ లవ్ ఉంది అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా తను కావాలి అని చెప్పి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అయితే వెళ్ళారనమాట. 4 ఆఫ్ కప్స్. ఇవన్నీ కూడా నిన్న నైట్ ఈ వ్యక్తి అయితే పదే పదే తలుచుకున్నారనమాట. తన పాస్ట్లో ఏవైతే చేశారో డెవిలిస్ బిహేవియర్ తోటి ఏ విధంగా అయితే మిమ్మల్ని ఎమోషనల్గా బాధ పెట్టారో అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకున్నారు నిన్న నైట్ అయితే. అంటే ఎక్కువగా తన ఆలోచనలు అనేవి మీ వైపే నిన్న నైట్ అయితే మారాయి అన్నమాట. ఎక్కువగా మిమ్మల్ని అయితే స్పై చేశారు. మీకు సంబంధించినవి పాస్ట్లో ఏ విధంగా ఇద్దరి మధ్యన ఉన్నవో ఆ మూమెంట్స్ అన్నీ కూడా తలుచుకున్నారనమాట పదే పదే ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే ప్రజెంట్ తను ఎక్కడైతే ఉన్నారో 7 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ తనకి మనీ ఉంది, తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అదంతా కూడా దొరుకుతుంది. బట్ ఇక్కడ ఎమోషనల్గా తనకైతే ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు అనమాట. ఆ హ్యాపీనెస్ అనేది ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వలేకపోతున్నారు ఎమోషనల్గా. ఇక్కడైతే ఇక్కడ మనకి ఎక్కువగా కప్స్ ఎనర్జీ వచ్చింది. అంటే పాస్ట్లో మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్గా బాధపడ్డారో, ఎంత బాధ పెట్టారో ఈ వ్యక్తి, ఇప్పుడు ప్రజెంట్ నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ అంతే ఎమోషనల్గా బాధపడ్డారనమాట. ఈ వ్యక్తి కూడాని మనకు అదే తెలుస్తుంది. చాలా లోన్లీ ఫీలింగ్తో నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి అయితే. ఎందుకంటే ప్రజెంట్ తన లైఫ్లో ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో, ఇక్కడ తన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ అదర్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఆ వ్యక్తి దగ్గర అయితే మీ పర్సన్ అయితే ఈ విధంగా లోన్లీ ఫీలింగ్ తోటే ఉంటున్నారనమాట. అంటే ఇక్కడ తను అనుకున్నది ఏది కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట. ఫాస్ట్లో మీతో ఉన్నప్పుడు తను ఏ విధంగా అయితే ఇక్కడ ఫీల్ అయ్యారో మీ ఇద్దరి రిలేషన్లో ఉన్నప్పుడు
అవన్నీ కూడా ఇప్పుడు తనకైతే దొరకట్లేదు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఒక లోన్లీగా ఫీల్ అవుతూ మీ గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారనమాట. ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నారు. మీతో పాస్ట్‌లో ఉన్నప్పుడు చాలా కంఫర్ట్‌గా ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. అంటే మీ దగ్గర దొరికిన ఆ లవ్ ఏదైతే ఉందో అది ఎవరి దగ్గర కూడా దొరకట్లేదు. అలాగే ఇక్కడ మీ దగ్గర ఈ వ్యక్తి పాస్ట్‌లో ఏ విధంగా అయితే ఉన్నారో, ఆ విధంగా వేరే వాళ్ళ దగ్గర ఉండలేకపోతున్నారనమాట మీ పర్సన్ అయితే. ఆ తేడా అనేది ఈ వ్యక్తికైతే ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరైతే ఈ వ్యక్తి దగ్గర అన్ని రకాలుగా కూడా మీరు తగ్గి పేజ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్‌గా మీ పార్ట్నర్‌కి ఎక్కువగా మీరైతే ప్రయారిటీ ఇచ్చి తన్ని ప్రతి విషయంలోని కూడా మీరు అర్థం చేసుకుంటూ అంటే మీది మదర్ నేచర్ కదా మీది. ఏదైనా కూడా అర్థం చేసుకుంటారు. ఏదైనా కూడా మీరు సమర్థించుకుంటారు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో ఏం చేసినా కూడా, ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడినా, ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా, ఎంత సఫర్ అయినా కూడా మీరైతే అవన్నీ కూడా సమర్థించుకుంటూ మీరైతే ఉండేవారనమాట. అంటే ఎక్కువగా మీరు మీ పర్సన్‌కి ప్రయారిటీ అనేది ఇచ్చేవారనమాట. బట్ ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి తనకి ఆ తేడా ఏంటి అనేది తెలిసింది. అంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తులకి, మీకు మధ్యలో ఉన్న ఆ డిఫరెంట్ ఏంటనేది బాగా అర్థమైందనమాట. ఇప్పుడు వాళ్ళ దగ్గర, మీ దగ్గర ఉన్నంత ఫ్రీగా ఉండలేకపోతున్నారనమాట. అంటే తనకి నచ్చిన విధంగా మీ దగ్గరైతే ఈ వ్యక్తి ఉండేవారు. తనకి నచ్చినట్టు చేసేవారనమాట. మేబీ మీపై తనకి కోపమొస్తే తన కోపాన్ని మీపై చూపించడం కానీ, ఇక్కడ ఎంపరర్ చూసారు కదా ఇక్కడ. అంటే ఇగో పర్సన్, మొండి, అలాగే ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్. అంటే ఈ వ్యక్తి మొండిగా బిహేవియర్ చేసినా మీ దగ్గర, ప్రాక్టికల్‌గా బిహేవియర్ చేసినా కూడా, మేబీ ఇక్కడ ప్రతి చిన్ని విషయానికి మీరు ఎంత తగ్గినా కూడా, ఏదో ఒక విషయంలో తన ఇగో హర్ట్ అయినా కూడా మీరే ఈ వ్యక్తికి అపాలజీ చెప్పడం కానీ, మీరే బ్రతిమలాడడం కానీ, ఈ విధంగా అయితే మీరైతే పాస్ట్‌లో చేసేవారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంపరర్ లాంటి పర్సన్ కాబట్టి, మీరు ఇలాంటి వ్యక్తి అయినప్పటికీ కూడా చాలా పేషెన్స్‌గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉన్నారు పాస్ట్‌లోని. తన లవ్ విషయంలో అయితే మీరు. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి తనకి అలాంటి ప్రేమ అనేది దొరకట్లేదనమాట. అందుకని ఇక్కడ ప్రెజెంట్ అయితే మీ పర్సన్ చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది. అన్నీ కూడా ఈ కార్డ్సే వచ్చాయన్నమాట మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ. ప్రెజెంట్ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నారో క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట. అంటే తనకి నచ్చినట్టు ఉండే వ్యక్తి అనమాట ఇక్కడ. అంటే పాస్ట్‌లో మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు తనకు నచ్చినట్టు ఉండేవారు. తనకి కోపమొస్తే కోపం చూపించేవారనమాట. మేబీ మీరు ఎంత బాధపడతారు, మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకునేవారు కాదనమాట. ఆ వ్యక్తి బిహేవియర్ వల్ల, ఆ వ్యక్తి మాటల వల్ల మీరు ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తి అయితే పట్టించుకునేవారు కాదు. తనకి నచ్చినట్టు, తనకి తోచినట్టు మీ దగ్గరైతే మాట్లాడేవారు, ఉండేవారు కూడా ఈ వ్యక్తి అయితే. అంటే ఏది ఏమైనా కూడా మీరైతే ఈ వ్యక్తిని దూరం చేసుకోరు. ఈ వ్యక్తిని మీరు వదిలిపెట్టరు అనే నమ్మకం ఈ వ్యక్తికి ఎక్కువగా ఉండేదనమాట. దానివల్ల తనకు నచ్చిన విధంగా ఈ వ్యక్తి అయితే మీతోటి బిహేవియర్ చేసేవారు. ఎందుకంటే మీది చాలా జెన్యూన్ లవ్ అనమాట. బట్ ఇప్పుడు తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎలాంటి వారంటే తనకి నచ్చిన విధంగానే ఉంటారనమాట. తనకి ఏది నచ్చితే అదే చేస్తారు. అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా తనకు నచ్చినట్టే ఉండాలి అనే విధంగా ఉండే వ్యక్తి అనమాట. ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. అంటే మీ పర్సన్ ఏది చెప్పినా కూడా వెంటనే చేసే వ్యక్తి అయితే కాదనమాట. అలాగే ఇక్కడ మీరు పాస్ట్‌లో ఏ విధంగా ఈ వ్యక్తికి అపాలజీ చెప్పడం కానీ, అంటే తను మిమ్మల్ని బాధ పెట్టినా కూడా మీరే రిక్వెస్ట్ చేయడం కానీ, ఏ విధంగా అయితే పాస్ట్‌లో చేసేవారో, ఇక్కడ ఈ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదనమాట. మీ పర్సనే తన దగ్గర తగ్గి ఉండడం. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయడం, ఏది రాంగ్ అనిపిస్తే అది యాక్షన్ తీసుకోకుండా ఉండడం. ఇలాంటి చాలా స్ట్రాంగ్ పర్సన్ మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి అనమాట. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి
క్యూన్ అనమాట. అంటే చాలా అంటే ఎవరినైనా కూడా నిలదీయగలిగే వ్యక్తి. ఇక్కడ ఎమోషనల్‌గా తనను బ్యాలెన్స్ చేసుకోగలిగే వ్యక్తి కాదనమాట. తనకి కోపమొస్తే కోపాన్ని చూపించడం కానీ, ఈ విధంగా చేసే వ్యక్తి అనమాట. అంటే కొంచెం తను కూడా ప్రాక్టికల్‌గా ఆలోచించే పర్సన్ అనమాట ఇక్కడ. అలాగే ఇక్కడ మీ పర్సన్ కూడా ఎంపరర్ లాంటి వ్యక్తే. ఇక్కడ దానివల్లే మీ పార్ట్నర్ ఏంటంటే ప్రెజెంట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ విధంగా లోన్‌లీ ఫీలింగ్‌తో అయితే ఉన్నారనమాట. దానివల్ల ఇక్కడ నిన్న నైట్ అయితే మీ పార్ట్నర్ మీ ప్రేమని పాస్ట్‌లో పక్కన పెట్టి తన లైఫ్ గురించి తను ఆలోచించుకుని అంటే డెవిలిష్ బిహేవియర్ తోటి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీరు ఎంత ఈ వ్యక్తిని అడిగినా కూడా కమిట్మెంట్ విషయంలో మిమ్మల్ని ఏదో రకంగా బాధ పెడుతూ ఈ వ్యక్తి ఏదో ఒక రకంగా దాని నుంచి తప్పించుకుంటూనే ఉండేవారనమాట పాస్ట్‌లోని. మేబీ మీరు కమిట్మెంట్ గురించి అడిగితే గనక తను ఎంపరర్ కదా ఇక్కడ. మీరు ఏదో అడగకూడని విషయం అడుగుతున్నట్టు ఈ వ్యక్తి అయితే బిహేవియర్ చేసేవారనమాట. ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ గురించి అడిగేవారో, ఏదో ఒక రకంగా మీతో గొడవ అనేది పడి, తన ఇగో హర్ట్ అయిందనే విధంగా మిమ్మల్ని దూరం పెట్టేవారనమాట ఈ వ్యక్తి. పాస్ట్‌లో ఆ విధంగా మీ నుంచి తప్పించుకుంటూ ఈ వ్యక్తి అయితే తిరిగేవారనమాట. ఎక్కువగా మీ విషయంలో మీ రిలేషన్ ఏదైనప్పటికీ కూడా ఇక్కడ కమిట్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మ్యారీడ్ అయినా, అన్‌మ్యారీడ్ అయినా ఏ రిలేషన్ అయినా కూడా ఇక్కడ మనకి కమిట్మెంట్ విషయంలో మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోలేదనమాట. ఇవ్వలేదు, మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఎమోషనల్‌గా మీతోటే అన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి అని చెప్పి ఈ వ్యక్తి మనసుకి తెలిసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఎంపరర్ కదా! ప్రాక్టికల్‌గానే ఆలోచించారనమాట. ఇప్పుడు అదే ఫీల్ అవుతున్నారు. తన పాస్ట్‌లో ఎంపరర్ లాగా ఇక్కడ ప్రాక్టికల్‌గా ఆలోచించినప్పటికీ కూడా ప్రెజెంట్ తనైతే ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటే మీ ప్రేమని దూరం చేసుకున్నారు. మీ ప్రేమని పాస్ట్‌లో పక్కన పెట్టారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారనమాట. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది తను ఇమ్మెచ్యూర్డ్ మైండ్ సెట్ తోటే ఈ డిసిషన్ అనేది తీసుకొని మిమ్మల్ని దూరం చేసుకున్నారు అనే విషయం అర్థమైందనమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా చాలా ఎమోషనల్ అయ్యారనమాట. మీ గురించి ఎక్కువగా ఫీల్ అవుతూ తన లైఫ్‌లో ఏది కోల్పోయారో అది గుర్తు చేసుకుంటూ ఈ వ్యక్తి అయితే నిన్న నైట్ అంతా కూడా ఫీల్ అయ్యారు. మనకదే తెలుస్తుంది. ఇక్కడ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే మిమ్మల్ని స్వే చేస్తూనే ఉన్నారనమాట ఈ వ్యక్తి. చూసారు కదా ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ అంటే తను ఎమోషనల్‌గా ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా నిజానికి ఈ వ్యక్తి బయటకి మాత్రం స్ట్రాంగ్‌గా కనబడడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంపరర్ కదా! అందరికీ కూడా ఎంపరర్‌లా కనబడడానికి ట్రై చేస్తారనమాట. ఈ వ్యక్తి తన లోపల ఎంత ఎమోషనల్ అవుతున్నా కూడా ఎవరికీ తెలియనివ్వరు. అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్. ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఈ వ్యక్తి ప్రతి విషయానికి కూడా మీ పార్ట్నర్‌తో ఆర్గ్యుమెంట్ అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ పాస్ట్‌లో మీతో తనకి నచ్చిన విధంగా ఉండేవారు కదా! అంటే తనకి కోపం వస్తే కోపం చూపించేవారనమాట. ప్రతి చిన్న విషయానికి మీపై ఇక్కడ చిరాకు పడడం కానీ, గసరడం కానీ ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి ఎంపరర్ కదా! చాలా ఫాస్ట్‌గా ఎదుటి వ్యక్తుల విషయంలో అయితే చిరాకు పడతారనమాట. వీళ్ళకి నచ్చినట్టే ఉండాలి. వీళ్ళకి నచ్చినట్టే జరగాలనమాట. ఏది కొంచెం తేడా వచ్చినా, ఎదుటి వ్యక్తి ఏమైనా అడిగినా కూడా వీళ్ళకి నచ్చదనమాట. వీళ్ళ ఇగో అనేది హర్ట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు ప్రెజెంట్‌కొచ్చేసరికి తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఏ విధంగా అయితే తనతో డిస్కషన్స్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయడం కానీ, ప్రతి చిన్న విషయానికి నిలదీయడం కానీ చేస్తున్నారో తనకైతే నచ్చట్లేదనమాట. ఎందుకంటే తను మీతోటే ఎమోషనల్‌గా తన ఫీలింగ్స్ అవ్వచ్చు, తన ఎమోషన్స్ అవ్వచ్చు, ఏవైనా కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలుగుతారు అని ఈ వ్యక్తికి పాస్ట్‌లో తెలిసినా కూడా ఇక్కడ పేజ్ ఆఫ్ కప్స్ అంటే మీ ప్రేమని పక్కన పెట్టి తన లైఫ్ అనేది తను చూసుకున్నారు. ఇక్కడ ఏ రకంగా అయినా కూడా ఇక్కడ డెవిలిష్ బిహేవియర్ తోటి మనీ గురించి అవ్వచ్చు, అట్రాక్షన్ గురించి అవ్వచ్చు. తన లైఫ్ అనేది తను చూసుకున్నారనమాట పాస్ట్‌లోని. బట్ ఈ వ్యక్తికి తెలుసు మీతోటే రిలేషన్ అనేది బాగుంటుంది. లవ్ పరంగా తను అన్నీ కూడా విస్‌ఫుల్‌మెంట్ అనేది ఉంటుంది. తను అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోగలరు అని చెప్పి ఈ వ్యక్తికి తెలుసు.
కానీ తను చేసిన మిస్టేక్ ఏదైతే ఉందో పాస్ట్‌లో ఇన్‌మెచ్యూర్డ్ మైండ్ సెట్‌తో ఏదైతే డిసిషన్ తీసుకున్నారో దానివల్ల ఇప్పుడు ప్రెజెంట్ అయితే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి తనకే ఎదురు తిరగడం కానీ, ఎప్పుడైతే చేస్తున్నారో ఈ వ్యక్తికి నచ్చట్లేదనమాట. దానివల్ల మీ ప్రేమ విలువ ఏంటి అనేది ఈ వ్యక్తికి బాగా అర్థమవుతుంది. నిన్న నైట్ అంతా కూడా అదే ఈ వ్యక్తి అయితే తలుచుకుంటూ ఉన్నారనమాట. ఇక్కడ పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే, తన స్వార్థం కూడా చూసుకున్నారనమాట. అంటే ఇక్కడ కొంతమందయితే మనీ గురించి, తన కెరియర్ గురించి, తన స్వార్థం తను చూసుకొని, ఇక్కడ ఫ్యామిలీ మాటలు వినడం కానీ, వేరే అదర్ లైఫ్‌లోకి అంటే వేరే అదర్ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, ఈ వ్యక్తి అయితే మనీ గురించి చేశారు. మనకది కూడా కనిపిస్తుందనమాట. అంటే వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ. అలాగే ఇక్కడ ద డెవిలిష్ బిహేవియర్‌తో కూడా అట్రాక్షన్ తోటి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం, వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం. ఇది కూడా కనిపిస్తుందనమాట. ఈ వ్యక్తి అయితే నిన్న లేట్ నైట్‌లో మీ గురించయితే చాలా ఎమోషనల్ అయ్యారు. మీ ప్రేమ ఏంటి? మీ ప్రేమలో ఉన్న వాల్యూ ఏంటి? అనేది కూడా ఈ వ్యక్తికి బాగా అర్థమైందనమాట. ఈ వ్యక్తి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. మీ రిలేషన్ విషయంలో యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. 2 కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ద సన్ కార్డ్ వచ్చింది. సక్సెస్ కార్డ్ వచ్చింది. అలాగే ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారనమాట. మేబీ ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తి ఇంకా మీ గురించి ఆలోచిస్తూ కూడా తనకి నైట్ నిద్ర అనేది సరిగ్గా లేక, ఇక్కడ చూసారు కదా! తను నిద్రపోయే టైంలో ఎక్కువగా మీకు సంబంధించిన విషయాలు ఎక్కువగా గుర్తుకు రావడం. తను ఎంత మీ నుంచి దూరంగా వెళ్ళాలి అంటే మీ ఆలోచన నుంచి దూరంగా వెళ్ళాలి. మీ ఆలోచనని అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా ఇక్కడ తనైతే దూరం చేసుకోలేరనమాట మీ ఆలోచనని. అంటే తనకి పదే పదే ఇక్కడ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యన ఉన్నవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ ఫ్యూచర్‌కొచ్చేసరికి ఇంకా సఫర్ అవుతారనమాట మీ విషయంలో, మీ గురించి. ఎందుకంటే చూసారు కదా! ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాన్స్ అంటే టైం అనేది పడుతుందనమాట. ఇక్కడ మీ లైఫ్‌లోకి రావాలి. పాస్ట్‌లో మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఆలోచనలనేవి చేయడం స్టార్ట్ చేస్తారనమాట. కానీ ప్రెజెంట్ తన లైఫ్‌లో వేరే పర్సన్ కూడా ఉన్నారు కదా! వేరే పర్సన్ ఉన్నా కూడా ప్రెజెంట్ ఇక్కడ మీ గురించే ఈ వ్యక్తి అయితే తన ఆలోచనలైతే ఉన్నాయి. మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ పాస్ట్‌లో మీకు నమ్మక ద్రోహం చేశారు కదా! దాని గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలా? వద్దా? అనే ఆలోచనలో అయితే మీ పార్ట్నర్ అయితే ప్రెజెంట్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ టైం అనేది చూసుకుంటున్నారు ఈ వ్యక్తి. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచిస్తున్నారనమాట. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా కూడా. ఇక్కడ అవన్నీ కూడా ఎండ్ చేసి మీతో రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలైతే ఈ వ్యక్తికైతే ఫ్యూచర్‌లో రాబోతున్నాయి. చూసారు కదా! ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీతో రిలేషన్ అనేది మళ్ళీ కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి. కొత్తగా స్టార్ట్ చేయాలి. న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటారనమాట. బట్ చూసారు కదా! 8 ఆఫ్ వ్యాన్స్ అంటే కమ్యూనికేషన్ మీతో అయితే చేస్తారు ఈ వ్యక్తి కన్ఫర్మ్‌గా. ఇక్కడ ఏదైతే ఎండ్ చేశారో దాన్ని మళ్ళీ రీబర్త్ అయితే చేస్తారు. చూసారు కదా! కార్డ్స్ అన్నీ కూడా చాలా పాజిటివ్‌గా వచ్చాయి మనకన్నీ కూడా. న్యూ బిగినింగ్ కార్డ్స్ వచ్చాయన్నమాట. అంటే ఎండ్ చేసిన రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ చేస్తారు. ఇక్కడ ఏవైతే తనతో ప్రెజెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేస్తారు. ఇక్కడ సెలబ్రేషన్ కార్డ్, ఇక్కడ కమ్యూనికేషన్ కార్డ్ అన్నీ కూడా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. కన్ఫర్మ్‌గా ఈ వ్యక్తి ఏంటంటే టైం పడుతుంది కానీ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ అనేది తీసుకుంటారనమాట. ఒక స్టెప్ అనేది తీసుకుంటారు. ఎందుకంటే తను చాలా ఎమోషనల్‌గా బాధపడుతున్నారు. పాస్ట్‌లో మిమ్మల్ని బాధపెట్టి మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు ప్రెజెంట్ అయితే ఈ వ్యక్తి ఎమోషనల్‌గా బాధపడుతున్నారనమాట.
యాక్షన్ అయితే కన్ఫామ్గా తీసుకుంటారు. ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు తనైతే చాలా బాధపడుతున్నారు, చాలా సఫర్ అవుతున్నారు. బట్ ఏంటంటే ప్రజెంట్ అయితే స్టక్ ఎనర్జీలో ఉందన్నమాట. ఒక స్టెప్ అనేది తీసుకుని యాక్షన్ తీసుకోవాలి అంటే టైం అనేది పడుతుంది. బట్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఈ వ్యక్తి. మీ ఎనర్జీస్ ఏంటనేది తెలుసుకోవచ్చు. యూనివర్స్ నుంచి మీకు ఎటువంటి ఎనర్జీస్ అనేవి రాబోతున్నాయో తెలుసుకోవచ్చు. మీరైతే హోప్తో ఉండండి. కన్ఫామ్గా ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి అయితే ఒక స్టెప్ అనేది ముందుకు వేస్తారు. మీ లైఫ్లో ఏదైతే ఇద్దరి మధ్యన ఉందో రిలేషన్ పరంగా డార్క్నెస్ అంతా కూడా పోతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి. కానీ ఎక్కువగా మీరైతే పాజిటివ్గానే థింక్ చేయండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. ఇక్కడ నమ్మండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మీరు ఎంత నమ్మకంతో ఉంటే, ఎంత పాజిటివ్గా ఉంటే ఏదైనా కూడా మీరైతే సాధిస్తారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి అని చెప్పి యూనివర్స్ నుంచి అయితే మీకు గైడెన్స్ అనేది వచ్చిందనమాట. మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అని చెప్పి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డక్ ఏంటంటే మెరాకిల్స్. మీ లైఫ్లో మీరైతే మెరాకిల్స్ అయితే చూడబోతున్నారు అని చెప్పి మనకైతే వచ్చింది. ఇదేనండి ఇవాళ రీడింగ్. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి. ఆ క్లైమేట్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎంతమందికి ఈ రీడింగ్ రిజనేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.